హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. నేను మీ ఆర్కే. ఒక 2 days బ్యాక్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కరీంనగర్ భద్రాచలం రోడ్ మధ్య మెమో రైలు వస్తుందా, వస్తే ఎలా నడుస్తుంది, స్టాప్స్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే మీరు రైల్వే వారికి నోటీస్ పంపండి ఈ ట్రైన్ గురించి అని కూడా చాలా మంది అయితే కామెంట్స్ రూపంలో తెలిపారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే దీని గురించి తెలుపమని అయితే నాకు మెసేజ్ చాలా వరకు చేశారు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి అయితే మన వీడియోస్ అయితే షేర్ చేయండి, వాళ్ళకు కొంచెమైనా ఉపయోగపడతాయి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ ని అయితే ఇవ్వండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ప్రతిరోజు కరీంనగర్ నుండి దాదాపు భద్రాచలంకు వందల సంఖ్యలో వెళ్తుంటారు. మీరు అడగవచ్చు, స్ట్రైట్ గా రైలు కనెక్టివిటీ లేదు కదా, మరి ఎలా వెళ్తారు వందల సంఖ్యలో అని మీరు అడగవచ్చు. కరీంనగర్ నుండి రైలు లేకున్నా రోజుకు 10-15 బస్సులు వెళ్తూ ఉంటాయి, అందులో వెళ్తారు. కానీ బస్సులో వెళ్తే ఛార్జీలు ఎక్కువగా అవుతాయి. కానీ చాలా మంది బస్సులోనే ప్రయాణిస్తూ ఉంటారు. లేదా ట్రైన్ కు వెళ్ళాలి అనుకుంటే కరీంనగర్ వాసులు పెద్దపల్లికి వెళ్లి, పెద్దపల్లిలో సింగరేణి మెమో ట్రైన్ అని అయితే ఉంటుంది, ఆ ట్రైన్ కి వెళ్ళవచ్చు. లేదా వరంగల్, కాజీపేట వెళ్లి కాకతీయ, మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేదా బెళగావి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించవచ్చు. కానీ ట్రైన్లను ప్రయాణిస్తే కొత్తగూడెం సిటీలో దిగి బస్సుకు మళ్ళీ భద్రాచలం అయితే వెళ్ళవచ్చు. ఎందుకంటే భద్రాచలంకు రైల్వే లైన్ అనేది అయితే డైరెక్ట్ గా లేదు. భద్రాచలం స్టేషన్ వచ్చేసి కొత్తగూడెం సిటీలో ఉంటుంది. ఇలా కరీంనగర్ నుండి భద్రాచలంకి అయితే కరీంనగర్ నుండి భద్రాచలంకు రైలు అనేది వస్తే బాగుంటుంది. అలాగే జగిత్యాల, కరీంనగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులకు ఈ రైలు సౌకర్యంగా ఉంటుంది. ఈ రైలును మెమోగా ప్రారంభించాలి. ఎందుకంటే కరీంనగర్ నుండి ఈ ట్రైన్ పెద్దపల్లి వెళ్ళాక లోకో రివర్సల్ చేసుకోవాలి. అందుకే మెమోగా ప్రారంభిస్తే లోకో చేంజ్ చేసుకోవడానికి చాలా సమయం అనేది ఎక్కువగా పట్టదు. ఇది చాలా మంది కూడా నాకు మెసేజ్ రూపంలో తెలియజేయడం అయితే జరిగింది. మెమో ట్రైన్ అయితేనే బెటర్ అని కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఇంకా మనం స్టాప్స్ వివరాల్లోకి వెళ్తే స్టాప్స్ అయితే చూద్దాము. ఇవైతే నేను మెమో రైలు అనుగుణంగా తీసుకొని ఈ స్టాప్స్ ని అయితే ఇవ్వటం జరిగింది. మీరు ఒకసారి అయితే ఇన్ని స్టాప్స్ ఇస్తే బాగుంటుందా, లేదా ఇంకా అదనపు స్టాప్స్ ఏవైనా ఇస్తే బాగుంటుందా అని మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ ట్రైన్ కరీంనగర్ నుండి బయలుదేరాక సుల్తానాబాద్, పెద్దపల్లి జంక్షన్, కొలనూరు, ఓదెల, పొట్కాపల్లి, బిస్గూర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్పర్తి రోడ్, వరంగల్, చింతల్పల్లి, ఎలుగూరు, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, గార్ల, డొర్నకల్ జంక్షన్, పోచారం, కారేపల్లి జంక్షన్, గాంధీపురం హాల్ట్, చీమలపహాడ్ స్టేషన్ల మీదుగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. మీరు ఏమైనా స్టాప్స్ కోరుకుంటే కామెంట్ చేసి చెప్పండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలపండి. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే ఈ ట్రైన్ వస్తుంది కన్ఫర్మ్ గా అని అయితే అనుకుంటున్నారు. అలాగే రైల్వే వారికి నోటిఫికేషన్ కూడా పంపండి అని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే రోజుకు వందల సంఖ్యలో మన కరీంనగర్ నుంచి అయితే వెళ్తూ ఉంటారు. రైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల చాలా ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తుంది. అందుకు మన కరీంనగర్ వాసులు అయితే ఒక కొత్త ట్రైన్ ప్రారంభిస్తే బాగుంటుందని అయితే కోరుకుంటున్నారు. ఇది ఈ రోజు వీడియో.